హలో ఫ్రెండ్స్, పోస్ట్ మార్కెట్ రిపోర్ట్లోకి మన మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు ఫిబ్రవరి 25వ తారీఖు మంగళవారం. ప్రీవియస్గా గమనించారో లేదో, మనం చెప్పుకుంటున్నప్పుడు ఓపెన్ ఇంట్రెస్ట్లో సెన్సెక్స్ 2 సార్లు బుల్లిష్గా కనిపించింది. ఏది ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రకారం అంటే ఓపెన్ ఇంట్రెస్ట్ పుట్ కాల్ రేషియో అనేది 1 కంటే ఎక్కువగా ఉంది. బట్ అప్పుడు నాకు డౌట్ ఏం లేదు, అంటే ఏదో ఓటీఎంస్ సెల్ చేశారు అని చెప్పేసి. బట్ ఈరోజు కొంచెం కోరిలేషన్ మ్యాచ్ అయింది, ఎందుకంటే ఈరోజు ఎక్స్పైరీ ఉంది. నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ నెగిటివ్లో క్లోజ్ అయినాయి. ఇదేమో 0.2% గ్రీన్లో అయితే క్లోజ్ అయింది. ఎనీహౌ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది కూడా మనం డైలీ బేసిస్లో కొద్దిగా ట్రాక్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇక సెక్టర్ పర్ఫార్మెన్స్ అనేది మనం తీసుకున్నట్లయితే మీడియా ఎంటర్టైన్మెంట్ కన్సంప్షన్ అనేది గ్రీన్లో క్లోజ్ అయింది. మెటల్స్ కన్స్ట్రక్షన్ ఏమిటంటే టాప్ లూజర్స్ లిస్ట్లోకి వెళ్ళిపోవడం అనేది జరిగింది. నెస్ట్లీ ఇండియా షేర్స్ వచ్చేసరికి ఈరోజు పాజిటివ్గా ఉన్నాయి. ఎందుకంటే ఫ్రెండ్స్, వీళ్ళు వాళ్ళ యొక్క ప్రోడక్ట్స్ ఏదైతే ఉందో వాటి రేట్ అనేది పెంచుతున్నారు. ఎందుకంటే ఇన్పుట్ కాస్ట్ అనేది పెరిగిపోతూ ఉంది. దాన్ని కంపెన్సేట్ చేయడానికి ఈ రేట్లు అనేది పెంచుతున్నాం అని చెప్పేసి అప్డేట్ చేశారు. ఎప్పుడైతే అప్డేట్ చేశారో ఇమీడియట్గా స్టాక్ అనేది పాజిటివ్గా రియాక్ట్ అయింది. సో దీనివల్ల ఏం జరగచ్చు అంటే, అఫ్కోర్స్ కొద్దిగా వాల్యూమ్స్ తగ్గొచ్చు, ఖర్చులు కాస్ట్ పెరిగినప్పుడు. బట్ మార్జిన్స్ అనేది ఇంప్రూవ్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ఆ యొక్క యాంగిల్లో ఆ యొక్క సెంటిమెంట్ ఏంటంటే పాజిటివ్గా వర్కౌట్ అయిందని చెప్పేసి చెప్పవచ్చు. యూకో బ్యాంకు, ఐఓబి, సెంట్రల్ బ్యాంక్, పంజాబ్ అండ్ సిండికేట్ బ్యాంకు షేర్స్ వచ్చేసరికి ఈరోజు సిగ్నిఫికెంట్గా రైజ్ అవ్వడం అనేది జరిగింది. ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టేక్ అనేది సేల్ చేస్తూ ఉంది. సో ఫ్రెండ్స్, ఇది కొంతవరకు పాజిటివ్గానే కన్సిడర్ చేసుకోవచ్చు. ఒకవేళ మంచి ప్రమోటరు, మంచి బ్యాక్గ్రౌండ్ ఉన్న ప్రమోటరు, మంచి బిజినెస్ ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రమోటర్ కానీ దీన్ని అక్వైర్ చేశారనుకోండి, ఆ స్టేక్ అనేది డెఫినెట్గా ఏంటంటే వాళ్ళు కూడా దీంట్లో పార్ట్నర్స్ అవుతారు. వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది కూడా ఈ యొక్క కంపెనీల మీద ఉంటుంది. కాబట్టి ప్రాబబ్లీ రానున్న రోజుల్లో ఏదైనా ఇంప్రూవ్మెంట్ జరిగి ఇంకా మంచి లాభాలను ఆర్జించడానికి ఆస్కారం ఉంటుంది. అందుకని ఎనీహౌ పాజిటివ్గా అయితే ఈ యొక్క స్టాక్ అనేది రియాక్ట్ అయింది. ఇక 361 వామ్ షేర్స్ వచ్చేసరికి ఈరోజు 4% దాకా పెరగడం అనేది జరిగింది. ఎందుకంటే ఫ్రెండ్స్, ఇక్కడ బ్రోకరేజ్ సంస్థలు కూడా టార్గెట్ అనేది ఇంక్రీజ్ చేయడం జరిగింది. వీళ్ళు ఏం చేశారంటే బట్లీవాలా కరాణి సెక్యూరిటీస్ని 1884 కోట్లకి వీళ్ళు బై చేస్తున్నామని చెప్పేసి చెప్పడం జరిగింది. శైలేంద్ర కుమార్ గారు ఏమంటున్నారంటే, ఇప్పుడున్న పరిస్థితుల్లో పీ రేషియో చాలా తక్కువగా ఉంది, అంటే చాలా చీప్గా స్టాక్స్ అనేది ట్రేడ్ అవుతూ ఉన్నాయి, ఏది 12 months మనం కంపేర్ చేసుకున్నట్టయితే. సో అందుకని లార్జ్ క్యాప్ స్టాక్స్ అనేది కన్నా ఇన్వెస్ట్ చేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి ఆయన అడ్వైజ్ ఇవ్వడం జరిగింది. ఇక భారతీయ ఎయిర్టెల్ షేర్స్ ఈ మధ్య కొద్దిగా ప్రెషర్లో ఉన్నాయి. ఈరోజు మళ్ళీ గ్రీన్లోకి రావడం అనేది జరిగింది. వీళ్ళు ఏంటంటే ఎరిక్సన్ వాళ్ళతో పార్ట్నర్షిప్ అనేది కుదుర్చుకున్నారు, ఏది 5G ట్రాన్సాక్షన్ గురించి. సో అందుకని స్టాక్ అనేది పాజిటివ్గా రియాక్ట్ అయింది. అయితే ఇండియాలోకి టెస్లా ఎంటర్ అవుతుంది అనగానే ఏంటంటే ఈవీ పాలసీస్ అనేది కొన్ని అప్డేట్ అయితే జరిగింది. అయితే హెచ్ఎస్బీసీ ఏం చెప్తుందంటే, ఈ పాలసీలు ఇండియన్ ఆటో మేకర్స్కి కొద్దిగా అడ్వర్స్గా, అంటే కొంచెం నెగిటివ్గా ఇంపాక్ట్ చేసే అవకాశం ఉందని చెప్పేసి కొంచెం హెచ్చరిస్తూ ఉన్నాయన్నమాట. అండ్ M&M ఈ మధ్యకాలంలో ఏంటంటే టెస్లా గురించి చాలా సిగ్నిఫికెంట్గా డ్రాప్ అవడం అనేది జరిగింది. అఫ్కోర్స్ బ్రోకరేజ్ సంస్థలు కొంతమంది ఏంటంటే ఇక్కడ నుంచి కూడా పొటెన్షియల్ ఉంది, అట్లీస్ట్ 40-50% పెరగడానికి అని చెప్పేసి నిన్న చెప్పడం. అగైన్ ఏంటంటే లాస్ట్ 2 days నుంచి కూడా ఈ స్టాక్ అనేది పాజిటివ్లో ట్రేడ్ అవుతూ వస్తూ ఉంది. అదాని విల్మార్ వాళ్ళు వీళ్ళ యొక్క బ్రాండ్ నేమ్ అనేది చేంజ్ చేస్తున్నారు, AWL అగ్రి బిజినెస్ అని చెప్పేసి. అయితే షేర్ హోల్డర్స్ కూడా ఓటింగ్ చేసి ఓకే అని చెప్పేసి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. శ్రీరామ్ ఫైనాన్స్ షేర్స్ వచ్చేసరికి ఈరోజు రైజ్ అవ్వడం అనేది జరిగింది. ఎందుకంటే జెఫ్రీస్ అనే సంస్థ ఏం చేసిందంటే బైకాల్ అనేది ఇనిషియేట్ చేసింది, ఎందుకంటే వీళ్ళ యొక్క గ్రోత్ అనేది చాలా ప్రామిసింగ్గా ఉందని చెప్పేసి. అయితే ఇక బంగారానికి ఎప్పుడు చూసినా సరే డిమాండ్ ఉంటుంది అని చెప్పేసి ఈరోజు కూడా అనిపిస్తుంది. ఇక్కడ చూడండి, తంగమాయల్ జ్యువెలరీ షేర్స్ వచ్చేసరికి ఈరోజు 20% అప్పర్ సర్క్యూట్లో ఉన్నాయి. ఎందుకంటే చెన్నైలో షోరూమ్ అనేది ఓపెన్ చేయగానే 16 కోట్ల టర్నోవర్ అనేది చేశారనమాట ఈరోజు. సో అందుకని స్టాక్ అనేది పాజిటివ్గా క్లోజ్ అయింది. ఇక బీజెసాన్ ఎక్స్ప్లోటెక్ లిమిటెడ్ అనేది 21వ తారీఖు ఐపీఓకి వచ్చింది. ఈరోజు ఐపీఓ అయితే సబ్స్క్రిప్షన్ క్లోజ్ అయింది. మొత్తం మీద 1.8 times ఓవర్ సబ్స్క్రిప్షన్ కనిపించింది. ఎనీహౌ ఇది ఎస్ఎంఈ కేటగిరీకి సంబంధించింది. అండ్ ఎస్ఎంఈ కేటగిరీకి సంబంధించిన న్యూక్లియస్ ఆఫీస్ సొల్యూషన్స్ అనేది కూడా 24వ తారీఖు ఐపీఓకి వచ్చింది, 27న క్లోజ్ అవుతుంది. అయితే ఈ ప్రస్తుతం ఇది ఏంటంటే అండర్ సబ్స్క్రిప్షన్ అనేది కనిపిస్తుంది. దీంట్లో మనం ఇన్వెస్ట్ చేయాలంటే కూడా 1,40,40,000 రూపాయలు అనేది అవసరం అవుతుంది. శ్రీనాథ్ పేపర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ అనేది ఐపీఓకి 25వ తారీఖు వచ్చింది, అంటే ఈరోజు. ఇదైతే అండర్ సబ్స్క్రిప్షన్ కనిపిస్తుంది. ఇది ఎస్ఎంఈ కేటగిరీకి సంబంధించింది. దీంట్లో మనం ఇన్వెస్ట్ చేయాలంటే కూడా 1,32,000 రూపాయలు అనేది అవసరం అవుతుంది. ఇక ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది మనం తీసుకున్నట్టయితే ఈరోజు నిఫ్టీలో పుట్ కాల్ రేషియో అనేది 0.65 ఉంది, 1 కంటే తక్కువ ఉంది. అంటే డెఫినెట్గా ఏంటంటే స్టిల్ మార్కెట్లో బేరిష్ సెంటిమెంట్ అనేది కనిపిస్తుంది. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి పుట్ కాల్ రేషియో అనేది 0.78 ఉంది, స్టిల్ కొద్దిగా బేరిష్ సెంటిమెంట్ అనేది ఉంది, ఎందుకంటే 1 కంటే తక్కువ ఉంది కాబట్టి. సెన్సెక్స్ మనం చూసుకున్నట్టయితే 4th ఎక్స్పైరీ ఉంది. అఫ్కోర్స్ ఈరోజు ఎక్స్పైరీని తీసేసాం మనం. పుట్ కాల్ రేషియో అనేది 1.02 అనేది కనిపిస్తుంది. అయితే ఫ్రెండ్స్, ఎందుకో ఇందామనికి వెళ్ళి ఎక్కువగా పుట్స్ అనేది డీప్ ఓటీఎంకి వెళ్ళి పుట్స్ అనేది ఎక్కువగా సెల్లింగ్ చేస్తున్నట్టు తెలుస్తుంది సెన్సెక్స్లో. ఇక ఈరోజు ప్రైస్ యాక్షన్ అనేది మనం చూసుకున్నట్టయితే 22,600 దగ్గర అయితే సిగ్నిఫికెంట్గా రిజెక్షన్ అనేది జరిగింది, మల్టిపుల్ టైమ్స్ జరిగింది. ఆ లెవెల్ని బ్రేక్ చేసే ప్రయత్నం అనకూడదు, ఎందుకంటే మార్కెట్ వీక్లో ఉంది కాబట్టి ఫాల్స్ బ్రేక్అవుట్స్ చేస్తూ ఉన్నాడు అప్ సైడ్.
అలా జస్ట్ టచ్ చేశాడు, మళ్ళీ కిందకి వచ్చాడు. మళ్ళీ అక్కడ 22,600 ఎప్పుడైతే టచ్ చేసాడో ఇమీడియట్గా సెల్లర్స్ అనేవాళ్ళు యాక్టివేట్ అయిపోయారు. ఎనీహౌ మనకి ఇంపార్టెంట్ 22,500 ఏదైతే ప్రీవియస్గా సపోర్ట్ ఉందో అదే లెవెల్ని మళ్ళీ టెస్ట్ చేశాడు. అయితే ఇక్కడ ఈ యొక్క ట్రెండ్ అనేది చూడండి, ఈ లెవెల్ దగ్గర ఏం జరుగుతుందంటే ఇలాగే వెళ్ళి జనరల్గా బ్రేక్అవుట్ ఎక్స్పెక్ట్ చేస్తాం కదా, బ్రేక్అవుట్ చేయకుండా కిందకు వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది అనమాట. ఎందుకంటే మార్కెట్ సెంటిమెంట్ అనేది వీక్గా ఉంది కాబట్టి. సో ఎనీహౌ ప్రస్తుతం అయితే మనకి బుల్లిష్ సంకేతాలు ఇంకా కనిపించలేదు. ఎనీహౌ రౌండ్ నెంబర్ ఏంటంటే 22,500 అనేది వెరీ ఇంపార్టెంట్ రౌండ్ నెంబర్. సో అట్లీస్ట్ ఏంటంటే ఆ లెవెల్ దగ్గర కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అన్న జరుగుతుంది అని చూద్దాం. ఎందుకంటే ఇంకా 30 పాయింట్స్ ఏవే ఉంది 22,500 లెవెల్. సో ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రకారం అయితే మనకి స్టిల్ కొద్దిగా బేరిష్ సెంటిమెంట్లోనే మార్కెట్ అనేది కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇది పోస్ట్ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.